హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? నేనైతే వంకాయ, బంగాళాదుంప, టమాటో అలాగే ఎండు రొయ్యలు కూడా వేసి నేను కర్రీ చేశానండి. అది ఎలాగో దానిలోకి ఏమేమి తీసుకున్నానో అది ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. నేనైతే వంకాయ ముక్కలు కోసుకున్న తర్వాత దానిలో ఉప్పు అయితే వేసుకుని ఇలా శుభ్రంగా వంకాయ ముక్కలన్నీ నేను ఇలా కడుక్కుంటానండి. 1కి 3 సార్లు కడుగుతాను. కడిగేసుకున్న తర్వాత నేను దానిలోకి ఏం కావాలో చూపిస్తున్నానండి. బంగాళాదుంపలు, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలు, ఇంకా రొయ్యలు కూడా కడిగి పెట్టేసుకున్నానండి నీట్గా. ఇవి కూడా పక్కన ఉంచుకున్నాను. ఇక దాన్ని ఎలా చేయాలో చూద్దామండి. నూనె అయితే వేసుకున్నాను. గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేడైన తర్వాత ముందుగా అయితే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేగాలి. మనకి వంకాయ కూరలోకి ఒక ఉల్లిపాయకి మించి అవసరం లేదండి. ఎక్కువ ఉల్లిపాయలు వేసినా కానీ కూర అంత బాగోదు, టేస్ట్ ఉండదు. ఈ ఉల్లిపాయల్లో నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకుని అయితే దోరగా వేయించుకున్న తర్వాత ఇవి వేగిపోయాక రొయ్యలు కూడా వేసేసుకుంటానండి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకునే కూరలో అయితే రొయ్యలు వేసుకునేటప్పుడు ముందు రొయ్యలు వేయించుకోవాలండి. అలా కాకుండా తక్కువ ఉల్లిపాయలతో కాబట్టి నేను ముందు ఉల్లిపాయలు వేయించేసుకున్న తర్వాత రొయ్యలు కూడా వేసుకుని అవి కూడా దోరగా వేయించుకుంటాను. వంకాయ కూరలో రొయ్యలు వేసుకుంటే ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా కొత్తగా తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ వండుకొని తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్మెల్ కూడా మనకి బాగుంటుందండి. వంకాయకి అలాగే ఎండు రొయ్యలు స్మెల్ బాగుంటుంది. కొన్ని వంటలు స్మెల్ చూసుకుని మనం తినేయచ్చండి. ఎంత బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక నేను ఉల్లిపాయలు, రొయ్యలు కూడా వేగిపోయినాయి కాబట్టి అందులో టమాటో కూడా వేసేసుకుంటున్నాను. టమాటా కూడా వేగిపోవాలండి శుభ్రంగా. మనం చట్నీకి ఎలా వేయించేసుకుంటాం అలాగే టమాటా కూడా ఇందులో అలా వేగిపోతుందండి, బాగుంటుంది. ఇలా శుభ్రంగా వేగిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం కూరలో అయితే వేసేసి వేగించేసుకోవాలి. ఈ టమాటా కూడా వేగిపోయిన తర్వాత నేను బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ప్రతి కూరలో కూడా బంగాళాదుంప అనేది బాగా మిక్స్ అవుతుందండి, బాగా కలిసిపోద్ది. ప్రతి కూరకి టేస్ట్ తీసుకొస్తుందండి. వంకాయ బంగాళాదుంప కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను అవే చేద్దాం అనుకున్నానండి, బంగాళాదుంప అలాగే వంకాయ. కానీ ఇంట్లో రొయ్యలు కూడా ఉన్నాయనేసి కొన్ని తీసుకొని నేను రొయ్యలు కూడా వేసుకున్నాను. ఇక బంగాళాదుంపలు అయితే మగ్గిపోయినాయి. నేను వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఈ వంకాయ ముక్కలను అయితే మనం చాలా శుభ్రంగా కడగాలండి. 1కి 4 సార్లు కడిగినా పర్వాలేదు. ఎందుకంటే ఈ సమ్మర్లో అయితే ఇవి చాలా ఏంటండి అంటారు, కండ్ర వచ్చేస్తాయండి. అంటే చేదుగా ఉంటాయి. ఈ నల్ల నీళ్ళన్నీ పోయే వరకు కూడా వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడగాలండి. అప్పుడే కూర బాగా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే తెలియక ఒకసారి కడిగేసి వేసేస్తారు. అలా వేస్తే కండ్ర పోదండి, కూర అయితే టేస్ట్ ఉండదు, చేదుగా అనిపిస్తుందండి. పిల్లలు కూడా ఇష్టపడరు. కొత్తగా తినేవాళ్ళు ఎవరైనా పిల్లలకు అలవాటు చేద్దామంటే టేస్ట్ లేక తినరండి వాళ్ళు. మా పిల్లలు అది తింటలేదు ఇది తింటలేదు అని తర్వాత మనమే ఫీల్ అవుతాం. ఏదైనా వండే విధంగా వండితే అంత బాగుంటుందండి, తింటారు. ఈ వంకాయలు మెయిన్ అయితే మనం ఎక్కువ సార్లు కడుక్కోవాలండి. ఈ సమ్మర్లో అయితే బాగా ఇంకా కండ్రగా ఉంటాయండి. కాబట్టి ఏదో ఒకటి ఎండు చేప లేదంటే మెత్తల్లో రొయ్యలో వేసుకొని వండుకుంటే ఈ వంకాయ కూరలో ఇంకా బాగుంటాయండి. ఇదిగోండి ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇందులో నేను ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. వంకాయ ముక్కలు కడిగేటప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే కండ్ర అంతా పోద్ది, నలుపు రంగులో నీళ్ళన్నీ వచ్చేస్తాయి. ఈ ఉప్పు వేసిన తర్వాత మగ్గుతాయని మూత పెట్టాను. ఇవి మగ్గిపోతున్నాయండి. ఇంకా కారం కూడా వేసేసుకుంటున్నాను. నేనైతే వంకాయ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు అయితే కొంచెమే వేస్తానండి కారము. కానీ ఇప్పుడు మరి రొయ్యలు వేసాను కదండి, అందుకనే 2 స్పూన్లు వేస్తున్నాను. సరిపడా వేసుకుంటున్నాను, కలర్గా కనిపించేలాగా. తెల్లగా అయితే బాగోదండి, నీచు వేసాను కదా. ఎగ్స్ వేసేటప్పుడు కూడా నేను ఇలాగే చేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు అయితే ఇంత కారం అవసరం లేదు. మసాలా కూరల్లో కూడా ఇంత కారం అవసరం ఉండదు. కూరగాయలు వండేటప్పుడు నీసు వేసేటప్పుడు మాత్రం కారం తగినంత వేసుకుంటే బాగుంటుందండి. ఇలా నీళ్లు కూడా పోసేసుకొని అయితే నేను ఈ కూర మీద మూత పెట్టేసుకుంటున్నాను. హైలో ఉంచేసుకుంటున్నానండి, ఎందుకంటే వంకాయలు బాగా ఉడికిపోతాయి. దానికి ఎక్కువ టైం కూడా తీసుకోదండి.
కాసేపు అయిన తర్వాత చూసుకుంటే ఇంకా కొంచెం పులుసుగా ఉంది కాబట్టి నేను దాన్ని ఒకసారి అయితే తిప్పుకున్నానండి. తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇంకా సిమ్లో ఉంచుకొని అయితే కాసేపు ఆగిన తర్వాత నేను అందులో ఏమేయాలో అది వేసుకుంటాను. ఇంకా ఏమేస్తానండి, నాకైతే నిమ్మకాయ ఇష్టమండి. అందుకనే నిమ్మకాయనే నేను ఎప్పుడు వేస్తాను. ఎండు చేప వేసిన అందులో నేను రొయ్యలు వేసిన నిమ్మకాయ వేస్తానండి. చింతపండు వేసుకుంటారు నిమ్మకాయలు లేనోళ్ళు. నాకు నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి నేను నిమ్మకాయ వేస్తున్నాను. కాయకూరల్లో అయినా ఎక్కువగా నేను మసాలాలు అవి వేయనండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, అలాగే కొంచెం మసాలాలు అయితే వేస్తానండి ఉత్త వంకాయ అలాంటి కూరల్లోనూ. ఇలా నేను డైలీ వేర్ వండేటప్పుడు అయితే మాత్రం నిమ్మకాయ పిండుతానండి. ఎందుకంటే నిమ్మరసం వేసుకుంటే చలవ చేస్తుంది ఒంటికి. కూరల్లోనూ నిమ్మరసం అలాగే చింతపండు కూరల్లోకి అయితే మనకి చలవండి. వేసవకాలం కదండి, ఎక్కువగా మసాలాలు వేసే కన్నా ఇలా కూరల్లో నిమ్మరసం చింతపండు వేసుకోవడం చాలా మంచిదండి. మనకి ఇది టేస్ట్ కూడానండి. అలవాటు అయిందంటే మానలేమండి. నేను అందుకనే నేను చింతపండు బదులు ఎక్కువగా నిమ్మకాయ వేస్తానండి. ఇక రసం అయితే వేసేసాను కదండి, నిమ్మరసం ఇలా దగ్గర పడిపోతుందండి. కొంచెం మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు అయితే ఉంచుకుందామండి. అప్పుడు కూర అయితే రెడీ అయిపోయినట్టే. మనకి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్లో మనం నీసు వేసుకుంటున్నాం కాబట్టి దానిలో మనం ముందు ఎండు చేపలకైతే చింతపండును యూస్ చేస్తారండి. అందుకని నేను నిమ్మకాయ వేసుకున్నాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎగిరిపోయింది శుభ్రంగా. బాగా అంటెగరనివ్వకుండా బాగా పులుసులా కాకుండా గ్రేవీగా అయితే ఉంచానండి. పిల్లలు ఇష్టంగా తింటారనేసి. కొత్తగా పిల్లలకి మనం ఏదైనా అలవాటు చేస్తే వాళ్ళకి టేస్టీగా వండి పెడితే చంటి పిల్లలు తింటారండి. వాళ్ళకి నోటికి రుచిగా తగిలితే మళ్ళీ అడుగుతారు. అది నా ఫేవరెట్ అంటారు. ఏదైనా కానీ అంతేనండి, వాళ్ళ నోటికి ఏది బాగా తగులుతుందో అదే టేస్ట్ బాగుండి వాళ్ళ ఫేవరెట్ అయిపోద్దండి. ఏ కూర అయినా మనం అలా వండి పెడితేనే వాళ్ళకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా అయితే నేను మా విలేజ్లో వండుకునే విధానంలో అయితే నేను వంకాయ, బంగాళాదుంప, ఎండు రొయ్యలు అలాగే టమాటా కూడా వేసేసి కూర అయితే రెడీ చేసేసానండి. ఈ కూర మీకు నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి, చిన్నగా ఒక లైక్ కూడా చేయండి. నా ఛానల్ అయితే చాలా వెనుకబడిపోయి ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఇదే కోరుకుంటున్నానండి చూసే వాళ్ళందరినీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.